రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారుల వద్ద డ్రైవింగ్ విధులు నిర్వహిస్తున్న 50 మంది సిబ్బందికి రామగుండం కమిషనరేట్లో డ్రైవర్స్కి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంకి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా వచ్చి డ్రైవర్స్కి పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలపడం జరిగింది. ఫ్యామిలీ అందరూ వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ ఇది, వాళ్ళ యొక్క అస్తవ్యస్తమే. ఒక్క చిన్న మిస్కాల్కులేషన్ వల్ల మీరేమాత్రం ఇలాంటి దానికి టెన్ కావద్దు. ఒక్క మ్యాక్సిమం మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఎంత మనం దాని రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 0% రిజల్ట్ 100% లాస్. 0% రిజల్ట్ ఈజ్ టు 100% లాస్. నువ్వు 0% రిజల్ట్ కోసం 100% లాస్. 100% లాస్ అది విసుగుగా మనమో ఏదో ప్రాపర్టీ లాస్ మనీ సంపాదించుకోదు. అది ప్రాణం, ప్రాణం ఒకటి. దాని తర్వాత మీ యొక్క ఫ్యామిలీ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ ఒకటి. సపోజ్ యాక్సిడెంట్లో ఏదో అయింది, అప్పుడు మీ పిల్లలు ఉద్యోగాల కోసం వచ్చేంత ఉండేది. వాళ్ళ స్టడీస్ అంతా ఇంజనీరింగ్ చేయాల్సిన వాడు ఏదో మామూలు ఇది చేస్తాడు, మామూలుగా మంచి చదువుకోవాల్సిన అమెరికా వెళ్ళాల్సిన వాడు రోడ్డు ఏదో అయిపోతుంది. అంటే మొత్తం ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ అంతా మొత్తం డౌన్గ్రేడ్ అయిపోతుంది. ఒకసారి ఆయిల్ అంత బ్రేక్ అంతా ఆయిల్ ఇచ్చిన అవసరం కదా, ఆయిల్ కంప్రెషన్ ఇచ్చిన అవసరం. ఆయిల్ కంప్రెషన్ కాకుండా లేకపోతే ఆయిల్ అయినా, బ్రేక్ లూజ్ అయిపోయినా, బ్రేక్ ప్యాడ్స్ లూజ్ అయిపోయినా, ప్లస్ బెల్ట్స్ లూజ్ అయిపోయినా, ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఇవ్వచ్చు. టెక్నికల్ ప్రాబ్లం అంత స్పీడ్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు. అది నీ తక్కువ ఎంత పర్ఫెక్ట్ అయినా బండి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బండిని మంచి పెట్టుకోవాలి, నీ హెల్త్ని మంచి పెట్టుకోవాలి. మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు, ఎస్ మనం డ్రైవర్ ఎక్కువ. ఎందుకంటే మన నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్తున్నారంటే చాలా మనం సేవ్ చేసి సేవ్ కట్టబడుతున్నారు డ్రైవర్ కదా. సో దాట్స్ వై ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. యూ ఆల్సో ఆల్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డ్రైవర్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు మన శివుడు ఉన్నాడు కదా, శివుడికి వెహికల్ అది నందీశ్వరుడు. ఆయన వెహికల్ ఆఫ్ డ్రైవర్, నందీశ్వరుడు వెహికల్ ఆఫ్ డ్రైవర్. ఆయన ఇచ్చినప్పుడు ఆయన శివుడు కావట్లేదు, ఆయన ముందు బయట బండి పెట్టుకుని ఆయన కొట్టుకుంటాడు. ఎందుకంటే శివుడు కూడా ఇంకా వెహికల్ నడుపుతాడు. అందరికీ వెహికల్స్ ఉన్నాయి అవునా, దేవుడు అందరికీ వెహికల్స్ ఉన్నాయి. అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వాళ్ళకి 2 hours చేసింది. సో అట్లనే మన డ్రైవర్స్ కూడా చాలా అవసరం. బండి పెట్టుకోవడం, వాళ్ళు చూసుకోవడం. మీరు బండి మంచి పెట్టుకోవాలి, మీ బండిని మంచి పెట్టుకోవాలి. మీ బండిని మీ బాడీ మంచి పెట్టుకోవాలి. బండి, బాడీ అండ్ మైండ్, ఇది కూడా మంచి. మీరు 3 ఉన్నారంటే మీరు సక్సెస్ఫుల్ డ్రైవర్. ఓకే, ఐడి కార్డు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే డ్రైవ్ ఆ ఐడి కార్డు పెట్టుకుని ఉండాలి. బస్సులో పెట్టుకోవాలి, బయట పెట్టుకోవాలి. బందోబస్తు డైరెక్ట్గా ఇట్లా హ్యాండ్ చేసుకోవాలి. బందోబస్తున్నప్పుడు ఎవరైనా చూస్తుంది. నువ్వు ఐడి కార్డు పెట్టుకోకుంటే నువ్వు డ్రైవరా, నువ్వు గంగనా, నువ్వు ఇంకా సపరేట్ పర్సనా, ఇవాళ ప్రైవేట్ పర్సన్స్ కూడా సవాల్ వేసుకుంటాం. ఇవాళ మౌంటర్లు సవాల్ వేసుకుంటాం. సో ఎవరైనా గుర్తుపడ్డారు మన రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ వీళ్ళందరినీ